సావిత్రి గారి అభిమానులు ఎందరో సావిత్రి మహోత్సవ్ వారోత్సవాల్లో పాల్గొన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో? చాలా బాగుందండి. మేము మొత్తం 6 రోజుల పాటు పూర్తిగా అన్ని రోజులు వచ్చాము. వస్తే మేము రోజు 5 హాజరయ్యి ఇక్కడ పాటల పోటీల్లో పాల్గొన్నాము. తర్వాత మూవీస్ చూసాము. సావిత్రికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము సంజయ్ గారు చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొనమని, సావిత్రికి ఈ మహోత్సవ్కి సాయం చేయమని. ఆ విధంగా మొత్తం 6 రోజులు వచ్చాం. అసలు 90వ వేడుక ఇంత గొప్పగా జరుగుతుందని ఊహించనే లేదు. నా భవిష్యత్తు అన్నట్టుగా చాలా బాగా చేశారు సంజయ్. ఇలాగే 100వ సంవత్సరం వేడుక కూడా జరగాలని ఆశిస్తున్నాం మేము. హీరోలకే కాకుండా హీరోయిన్కి కూడా ఇంత అభిమానం ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? అయ్యా, సావిత్రితో పోలిక ఎవరూ లేరు. సావిత్రితో పాటు నటించిన నటీమణులకే పోటీ లేదు. ఇప్పుడు వాళ్ళు అసలు ఆమెతో పోటీ పడగలరా? సమస్య లేదు. సావిత్రి అంతే. ఇంకా ఆమెకి పోటీ, ఆమెకి ఇంకా వేరే సంఘాలు అవసరమే లేదు. ఎప్పటికైనా సావిత్రి అభిమానులే మేము. అప్పటి జనరేషన్సే కాదు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా సావిత్రి గారిని అభిమానిస్తున్నారు. దీనికి మీరేమంటారు? అదే అండి సావిత్రి గొప్పతనం అంటే. ఆవిడ యాక్షన్కి మేము అభిమానులు. సావిత్రి చనిపోయే నాటికి మేము 10 ఏళ్ళు కూడా లేవు. మాకు చాలా తక్కువ తెలుసు సావిత్రి గురించి. కానీ ఆ తర్వాత సావిత్రి గురించి అంతా తెలుసుకుంటూ మా అమ్మ వాళ్ళ ద్వారా, అమ్మమ్మ వాళ్ళ ద్వారా సినిమాలన్నీ చూస్తూ చాలా ఆ విధంగా చూస్తూ పెరిగిన వాళ్ళం మేము. అందుకే ఆమె యాక్షన్ అంటే ఇంకా చాలా 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 అభిమానం మాకు. మీరు ఏదైనా పాట పాడతారా? చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మదిమిలో చదువు ఎందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు. ఏమి చదివి పక్షులు పైకెగరగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగెను. ఏమి చదివి పక్షులు పైకెగరగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగెను. అడవిలోని నెమలికెవరు ఆట నేర్పెను, అడవిలోని నెమలికెవరు ఆట నేర్పెను, కొమ్మ పైన కోకిలమ్మకెవరు పాట నేర్పెను. చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మనసు లేని చదువులెందుకు, చదువురాని వాడవని దిగులు చెందకు. ఇలాంటి గొప్ప గొప్ప పాటలు సావిత్రి సినిమాల్లో అవి చాలా చాలా ఇష్టం మాకు. ఈ పాటలు మేము పాల్గొన్నాం. మేము అందరూ మా బ్యాచ్ అంతా పాడాం. మా వాళ్ళకి 3 ప్రైజులు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ అండి.